ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు మీ నియోజకవర్గానికి? కాటసాని రామిరెడ్డి. ఎందుకు రామరెడ్డి రావాలనుకుంటున్నారు? హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, సచివాలయాలు కానీ, మాకు ఏదైనా అమ్మఒడి కానీ, ఏదైనా ఏదైనా కావాలన్నా రామిరెడ్డి గారికి ఫోన్ చేస్తాను. ఎమ్మడే చిన్నపిల్లోడు కదా వాళ్ళకి కానీ వాళ్ళు పలుకుతారు సార్. మాకు నిజంగానే పలుకుతారు? ఫోన్ చేస్తే వెంటనే రామరెడ్డి నిజంగానే పలుకుతారు సార్. నంబర్ చూపిస్తా. ఎమ్మడే ఫోన్ చేసి రెస్పాన్స్ అవుతాడు. మనకి ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా కావాలన్నా ఆఫీసులో ఎవరైనా పలకకున్నా కూడా ఆయన చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం పడితే ఎమ్మడే రెస్పాన్స్ అవుతారు సార్. ఆయన నిజంగానే ఫోన్ చేస్తే ఎత్తుతారా? నమ్మకం ఉందా? ఫోన్ నెంబర్ ఉందండి మీ దగ్గర? ఉంది సార్. నంబర్ ఉంది సార్ రామిరెడ్డిది. ఏ కాలంలో ఆదుకుంటారు ఆయన? ఎప్పుడైనా ఆదుకుంటారు సార్. ఆయన ప్రభుత్వం లేకుండా ఆదుకుంటాడు, ప్రభుత్వంనే ఆదుకుంటారు సార్. మరి టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ పొత్తుతో వస్తున్నారు. ఇక్కడ ఏమో టీడీపీ నుంచి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుస్తాడంటారా ఈసారి రామరెడ్డి? గెలిచారు సార్, పక్కకి గెలిచారు సార్. ఎందుకు ఆయన మీద నమ్మకం ఏంటి గెలుస్తాడని? మంచివాడు కాబట్టి సార్, ప్రజలకు మంచివాడు సార్. చిన్నపిల్లడు అయినా పలుకుతారు సార్ ఆయన, అందుకు సార్. ఓకే సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే అభివృద్ధి పరంగా నిజంగా జరిగిందా? గతంలో వేరే గవర్నమెంట్లో జరిగి ఈ గవర్నమెంట్లో జరిగిందని చెప్పుకుంటున్నారు. చూస్తున్నారు కదా సార్ మీరు. ఎప్పుడు జరిగింది ఈ అభివృద్ధి అంతా? ఈ 5 ఏళ్లలో జరిగింది సార్. ఈ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్కు మేము 5 ఏళ్ళు పోవడంలే, మాకు వాళ్ళే తెచ్చిస్తున్నారు సార్. వారంటీర్లు బియ్యం ఇంటికాడికి వచ్చా, వాహన మిత్ర పడుతుంది, అమ్మఒడి పడుతుంది మాకు. మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారు. బనాయనపల్లి వైఎస్ఆర్ఏ సార్. ఎమ్మెల్యే రామిరెడ్డి సార్.